నిజంగా పార్కింగ్ అన్న మాట వినబడితే చాలుల్లా నాకు భయమే అవుతుంది. హైదరాబాద్లో నేను ఉండే అపార్ట్మెంట్ కాడ రోజు పార్కింగ్లోలే నీ బండి ఇటు తిప్పు అంటే చోల్ నీ కారు అటు తిప్పుకొని గులుక్కుంటా అంటారు. నాకేమో చెవులల్లా గుయ్య గుయ్య అంటది. పెద్ద పగలే పెట్టుకున్నారు దాని మీద. గిట్లా మా ఇంటికాన్ని అనుకున్నా ఈ పార్కింగ్ అంతటా ఉన్నది కాదోళ్ళ అగ చూడుర్రి. ఈ ముక్కులు కొరుకుడు మూతులు గేసుడు ఏందో నాకైతే అర్థమైతలేదు. నిజం చెప్తున్నానులా కాదు, పార్కింగ్ కాడలోలైందని ముక్కునే కొరుకుడు ఏందోలా. మొన్న కదా ఒక పెర్మిట్ ఇంటామని కొరికినట్టు ఒకడు ఇంటి పక్కన ముక్కును కొరికిండు. మన కాడ కాదులేరు ఉత్తరప్రదేశ్లా. ఇటు చూడుర్రి ఈడ జవడం పెట్టుకుంటారు కదా. కారు పార్కింగ్ ఆడ కుట్టిన పంచాదటికి ఇది. ఈ పంచాది పెద్దగా అయిపోయింది, పెద్ద మనుషుల దాకా అయిపోయింది. ఇక ఆడదాకా పోయేసరికి మరి ఆడనన్న జనం తోపుకుండాలన్నా అద్దా మళ్ళీ లొల్లి పెట్టుకున్నారు. అందులోగా ఈయన ఎదుటోని ముఖ్య కోరికిండు. పాప మాకు దావకంలో పడ్డాడు. మొసచ్చి రానత్త అవుతుందట వాళ్ళకు. అసలు గిట్ల తయారవుతుర్రు ఎందులో జనాలు రాను రాను. అడవి మనుషులు ఎక్కన అవుతారు. ఇంకా రానడానికి ఇంకేమేమి చూడవలసి వస్తుందో ఏం పాడోపో.